వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తుండు అనే మాట అందరికీ తెలిసిందే. సో ఎందుకు రాలేకపోయింది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎక్స్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారు. చెప్పండి, వరంగల్ ప్రధానంగా అని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నాడు, ఎందుకు రాలేకపోయింది ఈరోజు? మీ అందరికి తెలుసు, యావత్తు భారతదేశంలో తెలుసు, వరంగల్లో గడ్డ పోరు గడ్డ అని తెలుసు, అది తరిమి కొట్టే గడ్డ అని తెలుసు, రాధాకర్ బార్ల గడ్డ అని తెలుసు, కాకతీయుల గడ్డ అని తెలుసు. కాబట్టి అక్కడ రైతు డిక్లరేషన్ చేసిండు రాహుల్ గాంధీ గారు. ఇవాళ అక్కడికి వెళితే రైతులు తరిమి కొడతారనే భయంతో భయపడి రాలేదు. అది అందరికీ తెలుసు. ఇంతకుముందు మా సోదరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా కాంగ్రెస్ అంటేనే దొంగ, అది మీ అందరికీ తెలుసు. ఇవాళ లేనిపోని 420 హామీలు చేసి 4 గ్యారంటీలు చెప్పి మనుషులను మోసం చేసి, అడ్డగోలుగా మోసం చేసి, మాయ గారడి మాటలు చెప్పేసి గడ్డెక్కి కూర్చున్న తర్వాత ఇవాళ ఏదో చూపెడుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే స్థానిక ఎలక్షన్లో గడ్డపారతోటి వాత పెడతారు. ఇవాళ ఏదో చేద్దామని జమ్ముకులు చేస్తున్నారు. బిడ్డ మీ జమ్ముకులు సాగవు. నిన్న కొడంగల్లో మా ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు డేరింగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మా కేటీఆర్ గారి సభ చూశారు. దద్దరిల్లింది. ఆ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్కి మీకు రెడీ, ఎవడు మాట్లాడలే. అలాగే ఇవాళ రాహుల్ గాంధీ గారు వరంగల్ వస్తే ఏమవుతుందో ఆయనకు ముందే తెలుసు. వీళ్ళు చెప్పారు, తోలు తీస్తారు అక్కడ, అది వరంగల్ గడ్డ పోరుగడ్డ అని చెప్పడంతో ఎక్కడెక్కడ దుకాణాలు బంద్ అయిపోయినాయి, ఎక్కడ సర్దుకొని రాలేదు. అంటే మినిమం అలా షెడ్యూల్ అన్న ఉందా రాహుల్ గాంధీ వస్తాడు అని చెప్పేసి? కాంగ్రెస్ ఉంది కదా, ఉంది. చార్ట్ షీట్ చేశారు, ట్రైన్లో వస్తారని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఎక్కడ మాయమయ్యారో తెలియదు. అక్కడ ఫైనాన్స్ ఉన్నదని కూడా ఆయనకు తెలియదు పార్లమెంట్లో. ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియలేదు. ఇది ఒక అపరిచితుడిలాగా బిహేవ్ చేస్తున్నారు. క్షణం మారుతున్నారు, క్షణం మాట్లాడుతున్నారు. అసలు ఏం చేస్తున్నారో జీవితాలతోటి ఆడుతున్నారు. ముఖ్యంగా అన్నం పెట్టే రైతు గురించి కూడా ఆలోచించడం లేదు. విద్యార్థుల జీవితాలతోటి ఆటలాడుకుంటున్నారు. ఏదేమైనా దీనికి ఒక మంచి ఇంటర్వ్యూ మనం ప్రశాంతంగా చేద్దాం. అంటే అక్కడ హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ కాడికి వెళ్ళి అక్కడ కలిసేసి డైరెక్ట్ నేరుగా చెన్నై వెళ్తాడు ట్రైన్లో అని చెప్పేసి అన్నారు. అది మరి ఇక్కడ అప్పటిదప్పుడే ఎందుకు ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది రాహుల్ గాంధీ? ఎందుకని వరంగల్ గడ్డ మీద అడుగు పెట్టలేకపోయింది? అడుగు పెట్టే ధైర్యం ఉండాలన్నా. వరంగల్ గడ్డ మీద పెట్టాలంటే ధైర్యం ఉండాలి, గుండె ఉండాలి. అది లేదు కాంగ్రెస్ వాళ్లకు. అక్కడ అదే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో రైతు డిక్లరేషన్లో మేము డిక్లరేషన్ పాస్ చేస్తున్నాము ఇస్తామన్నారు. అక్కడ రైతులు ఎదురు చూస్తున్నారు కదా. ఆ రైతు దెబ్బకు వీళ్ళు తట్టుకోగలరా? ఆ భయానికి భయపడి రాలేకపోయినరు. రాబోయే రోజుల్లో ఇంకా గందరగోళంగా ఉంటుంది. ఈ ఊర్లో కూడా రానివ్వరు కాంగ్రెస్ వాళ్ళను. ఇప్పటికైనా మీకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఉంటే ఇచ్చిన మాటలు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ రాలేకపోయిండు. వరంగల్కి వస్తే మాత్రం అదే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లోనే రైతులకు హామీ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ భయపడే ఇక్కడ రాలేకపోయిండు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. రాబోయే రోజులలో కాంగ్రెస్ను ప్రజలే బొంద పెడతారు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.